ఈరోజు ఎన్నో విమర్శల తర్వాత స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది జరుగుతూ ఉంది. అసలు ఏ విధంగా అనిపిస్తుందండి మీకు అమరావతి రైతుగా? ఓ రకంగా చెప్పాలంటే అమరావతికి గేట్వే, ప్రధాన రహదారి. 15 ఎన్ రోడ్లు, 16 ఈ రోడ్లు, వీటన్నిటికీ అనుసంధానించబడింది ఈ3నే సీడీ యాక్సిస్ రోడ్నే ఈ3 అంటారు. మరి దీనికోసం మరి ఎన్నో ప్రయాసాలతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర రాజధాని కోసం, పరిపాలనలో రాష్ట్ర ప్రజల కోసం మరి ఎంతో కష్టపడి ఈ రోడ్డు ఉంటే ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఈ రోడ్డు గుండా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మరి జడ్జీల క్వార్టర్స్ కానీ, మినిస్టర్ల క్వార్టర్స్ కానీ, సీఎం గారు కానీ అందరూ ఈ ద్వారంగానే వెళ్ళాలి. దీనికోసం ఏదో ఒకటి అడ్డం పడ్డా మరి కోర్టు కూడా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మేమేం చెప్పలేమంది. దానికోసం ఈ రోడ్డు నిర్మించి ఈరోజు చంద్రబాబు గారు 10 నిమిషాల్లో 10 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేయబోతున్నారు. 10 నిమిషాలు ఇది రాష్ట్ర పండగగా పోతున్నాం. ఎందుకంటే మరి గతంలో చాలా అవరోధాలు ఇచ్చి మరి గతంలో కూడా 2-3 నెలల క్రితం ప్రతిపక్ష నాయకుడు పిలిచి ఈ సీడీ యాక్సిస్ రోడ్డు అంటే ఏందో తెలియదు అన్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి మనకి అవసరమా రేపు పాలనలో? అందుకనే అతన్ని ఓడించి పక్కన కూర్చోబెట్టారు. 2029లో కూడా అతన్ని ఓడించి పక్కన కూర్చోబెడితే మన రాష్ట్రానికి ఎంతో గొప్పగా వరాల జల్లు, పెట్టుబడి దాహంగా ఈ రాష్ట్ర రాజధాని ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. సో దీని ద్వారా అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి అంటారు ఈ రోడ్ ద్వారా? మెయిన్ కనెక్టివిటీ కదా. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి రాష్ట్రంలో పక్క దేశాలు, పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టాలంటే ఒక కరకట్టే మార్గం. మరి కరకట్టని వెళ్ళాలంటే చాలా ఇబ్బందితో కూడిన పని. 15 అడుగుల ఎత్తులో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ అది లేదు. సీడీ యాక్సిస్ రోడ్డు 2 దశలతో సీడీ యాక్సిస్ రోడ్డు ఏర్పాటు చేశారు. 3వ దశ కూడా ఇవాళ సీడీ రోడ్డు ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉంది. మరి చూస్తే ఇవాళ సాక్షి పేపర్లో అది లింగంనేని రమేష్ ఇల్లు అడ్డు తప్పారని వేస్తున్నారు. అది లింగంనేని రమేష్ది కాదు. అది 2014కు ముందు గంగరాజు గారికి పర్మిషన్ ఇచ్చారు. రాజధాని ప్రకటించక ముందే పర్మిషన్ ఇచ్చారు. అటు చూపించాయి ఒకసారి. ఇవాళ సాక్షి పేపర్లో వేసి దానికోసం మరి రోడ్డుని అడ్డం తిప్పారంటున్నారు. అది 2014కు ముందే పర్మిషన్ ఇచ్చారు. అది గంగరాజు గారి చిన్నబ్బాయిది. వారు అప్పుడే పర్మిషన్ తీసుకున్నారు. దాని మీదుగా యోచన సాక్షి ట్రోలింగ్ చేస్తుంది. దాని పక్కన గుంటూరు కెనాల్కి వెళ్ళే 1 కోటి లీటర్లో పంపింగ్ హౌస్ ఉంది. మరి ఇది గుంటూరు ఛానల్కి వెళ్తుంది. మరి ఇప్పటికైనా మీరు అబద్ధాలు మానుకొని మీరు ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని తప్పుడు ప్రచారాలతో, తప్పుడు మాటలతో, అబద్ధాలతో ఈ రాజధాని లేకుండా చేయాలనుకోవటం నువ్వు ఈసారి నీ సీటు కూడా గెలవలేమని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి ఎంతోమంది రైతుల దగ్గర అనాధికారికంగా భూములు లాక్కున్నారనే విమర్శలు కూడా ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఈ సీడీ యాక్సిస్ రోడ్డు అనేది దాదాపు 600 ఎకరాల్లో వెళ్ళిందండి. ఇక్కడ నుండి మొదలుపెట్టి దొండపాటు దాకా ఎవరు అడ్డు చెప్పలేదు. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు. 3 ఎకరాల 30 సెంట్లే జగన్మోహన్ రెడ్డి అండగాసుకొని, జగన్మోహన్ రెడ్డి సంకలో దూరి అనేక మీటింగులు పెట్టి ఒక ఆయన చెబుతాడు సీడీ యాక్సిస్ రోడ్డు వద్దంటాడు. ఆయన ఎవరంటే సీడీ యాక్సిస్ రోడ్డు వద్దంటానికి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి సీడీ యాక్సిస్ రోడ్డు అని చెప్పడానికి నీకు అర్హత లేదు, కట్టుందంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కూర్చోబెట్టుకొని చెప్తా ఉన్నాడు గత 4 రోజుల క్రితం. మరి ఈ రాష్ట్ర రాజధానికి ఇది మెయిన్ అనుసంధానం, గేట్వే. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఎలా ఉందండి అమరావతి పరిస్థితి కానీ, ఇక్కడ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి అంటారా? డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు ప్రజెంట్? డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఇంకొంచెం సేపట్లో 10:30కి ఇది ఓపెన్ అవుద్ది. ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం అన్ని భవనాలు సీఎం గారికి సిఆర్డీ వాళ్ళు తాళాలు అప్పచెబుతారు. తర్వాత జడ్జి క్వార్టర్లు కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. మరి గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్లు కానీ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయి. నారాయణ గారు కూడా చెప్పారు 2028 మొత్తం పూర్తి చేస్తామని. అదే కాన్సెప్ట్ తోటి ఉన్నారు. మరి చిన్న వాళ్ళు మరి 1/2 ఎకరం, 35 ఎకరం, 1/4 ఎకరం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఇవ్వకుండా నాటకం ఆడుతున్నారు. మరి ఇదే భూమి 8 కోట్లు కడిగి ఇవ్వకుండా మరి అడ్డుపడి 8 కోట్ల రూపాయలకి అడిగినా ఇవ్వకుండా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర పందానికి పోయి జగన్మోహన్ రెడ్డి మాటని 67 లక్షల రూపాయలు తెచ్చుకున్నారు. ఎంత నష్టపోయే రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అంటే వాళ్ళందరికీ మేము వెనకాలండి వాళ్ళకి బ్యాక్ ఎండ్లో మేము సపోర్ట్ చేస్తాము, న్యాయపరంగా వీటన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటిస్తూ ఉంది. దీని గురించి ఏం చెప్తారండి? ఏమండి
99 మంది రైతులు ఈ అమరావతికి సపోర్ట్ చేశారు. అమరావతి ఇక్కడే ఉండాలి రైతులు ఇచ్చారు. నువ్వు ఎవరో ఒక ఈయన రైతుని పట్టుకొని ఈ రాజధానిని ఆగం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఎడారి శ్మశానం అని నువ్వు ప్రగల్భాలు పలుకుతా నువ్వు 11 సీట్లు పడిపోయావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర రాజధాని అనేది పెట్టుబడులు తెచ్చేది స్వర్గధామం. మరి ఇలాంటి పెట్టుబడులు తెచ్చేదాన్ని ఇంకా విషయం చిమ్మామంటే రేపు నీ సీటు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.